ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూస్తావా చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 ఏయ్. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా సీజన్ 2. ఎంతో మంది నటిస్తారు కానీ కొంతమంది మెప్పిస్తారు. అలా తమ నటనతో మెప్పించిన ఎంతో మంది స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా సీజన్ 2. మరి ఈరోజు మన గెస్ట్ ఎవరంటే, నేను ఆ గెస్ట్ పేరు చెప్పడం కన్నా డైరెక్ట్ గా ఆవిడ్ని ఇక్కడికే పిలిచేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. సో ఆవిడ్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. అది ఒకసారి పైకి తీయమ్మా. తీయను. ఈరోజు నాకు పెళ్లి చూపులో ఎదుర్కొన్న పెళ్లి కొడుకు నా పెళ్లి కొడుకు వచ్చేసరికి నాకు తెలుసు నీకు 3 పిల్లలు ఒక భార్య, 3 భార్య ఒక భార్య అని నాకు తెలుసు. నా ఆయన వచ్చేసరికి నేనే అలా వస్తాను. అవునా? కొంచెం ముసుగు తీస్తే తెలుస్తుందమ్మా. నీ కథ మొత్తం నాకు తెలుసు. ఈ అమ్మకి పట్టు చేరేచావు, నువ్వు పెళ్లికి పట్టు చేరేచావు, నీ చెల్లికి పట్టు చేరేచారు. అయినా సరళ ఆ తర్వాత ఏంటి, ఆల్మోస్ట్ మన పరిచయం ఎన్ని ఇయర్స్ ఏమైనా గుర్తుందా? చాలా 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 కదా. నాకు చాలా హ్యాపీ ఈ రోజు మిమ్మల్ని చూడడానికి. కానీ షూటింగ్ లో ఎప్పుడున్నా కూడా మనం అక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది. అవును కదా కదా. మీరు ఎప్పుడు, నేను చాలా సంవత్సరంగా మనం ఇద్దరం కలిసి ఫస్ట్ డే నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు తెలుగు తెలియదు. అప్పుడు మీరు నా దగ్గర తమిళ్ మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి మనం క్లోజ్ కదా. నాకు బాగా గుర్తుంది ఫ్యామిలీ అని విజయబాపిరెడ్డి గారి సినిమా. అవును, అది తమిళ్ మేబీ రీమేక్ అనుకుంటాను అది. అవును రీమేక్. సో తెలుగులో ఎవరైతే బాగుంటుంది అనుకొని రామ్ ప్రసాద్ అన్న, తనికేళ్ల భరణి అన్న వాళ్ళిద్దరు ఈ 3వ క్యారెక్టర్ ఆలీ అయితే బాగుంటుంది కదా అనుకున్నారు. రాజమండ్రిలో షూటింగ్. అవును, నాకు ఎంత గెటప్ వేసినా కూడా రిచ్నెస్ కనిపిస్తుందంట. నా వల్ల కాదు నాన్న. రైట్. సో దాంట్లో నాకు వైఫ్ క్యారెక్టర్ ఈవిడ ఎవరు ఏంటి అప్పుడు జనరేషన్ తెలుసు. ఇప్పుడు జనరేషన్కి తెలియాలంటే మనం వాయిస్ ఓవర్ ఒకసారి వినాలి. వాయిస్ ఓవర్ ప్లీజ్. కోవై సరళ సంపూర్ణమైన హాస్యానికి ఈవిడే పరిపూర్ణమైన అర్థం. ఈమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి సలాం కొట్టని వాళ్ళు లేరు. ఈమె స్మైల్ కి గులామవ్వని వాళ్ళు ఉండరు. ఈమె మాటల్లో ఎటకారం, చేతల్లో చమత్కారం. ఈమె నటనకు దునియా చేస్తుంది నమస్కారం. సహజ నటిగా, సహాయ నటిగా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి, సరికొత్త కామెడీకి జీవం పోసి, తన మార్క్ కామెడీతో ట్రెండ్ సెట్ చేసిన కామెడీ క్వీన్ కోవై సరళ గారికి గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది అలీతో సరదాగా సీజన్ 2. మలయాళీ ముద్దుగుమ్మ కోవై సరళ. అబ్బాయ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. ఎస్, థ్యాంక్ యూ. కోవై అంటే ఇంటి పేరా లేకపోతే ఫాదర్? జనరల్ గా తమిళనాడులో ఫాదర్ నేము వెనక గాని ముందు గాని పెడతారు. సో అట్టగా ఏదన్నా ఇంటి పేరు ఉందా? ఇంటి పేరు కాదు ఇది. తమిళనాడులో కోయంబత్తూర్ అనే ఊటీ వెళ్తున్నారు కదా, దాని కింద ఇది దాటి మీరు ఊటీకి వెళ్ళాలి. కోవై దాటి వెళ్ళాలి. అది కోవై ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఉంది. అప్పుడు కోయంబత్తూర్ షార్ట్ గా కోవై అంటారు. అప్పుడు పేపర్ ప్రెస్ వాళ్ళే నాకు ఈ కోవై
నా పేరు మీద చేర్చుకుంటారు. అప్పటి నుంచి నేను కోవై సరళ అన్నాను. ట్రైన్ పేరు కోవై, కోవై ఎక్స్ప్రెస్. అంటే ఆ ట్రైన్ ఎక్కేసి చెన్నై వచ్చారు కదా? అంత సీన్ లేదు, లేదు లేదు. నా ప్రెస్ వాళ్ళు నాకు ఒక స్పెషల్ కావాలి అని వాళ్ళు దీన్ని బట్టి పెట్టలేదు. తర్వాతనే కోవై ఎక్స్ప్రెస్ వచ్చిందేమో నాకు తెలియట్లేదు. సో యాక్టింగ్ లో ఏ ఫీల్డ్ లో అయినా సరే కోవై ఎక్స్ప్రెస్ లా దూసుకెళ్ళిపోద్ది కోవై సర్లా అని పెట్టుంటారు. అమ్మో థ్యాంక్ యూ. మీలాంటి ఆర్టిస్ట్ నా పక్కన ఉండేటప్పుడు నేను ఎందుకు భయపడాలి చెప్పండి. అంటే కేరళలో పుట్టి పెరిగి సడన్ గా తమిళనాడుకి రావటానికి యాక్టింగ్ కోసం వచ్చారా, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను కేరళలో పుట్టి పెరగలేదు, కోయంబత్తూరులోనే పుట్టాను పెరిగాను. ఓకే. నా నాన్న వచ్చి మిలిటరీ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే. అతను పెళ్లి అమ్మ కేరళ, అప్ప కేరళ. నేను పుట్టింది మొత్తం మా ఫాదర్ మదర్ సెటిల్ డౌన్ ఇన్ కోయంబత్తూర్, తమిళనాడులో. అప్పుడు అక్కడే నేను చదివాను, అన్ని పెరిగాను. ఆ తర్వాత నాకు సినిమా ఆశ వచ్చింది కూడా కోయంబత్తూర్లోనే. అప్పుడు నేను ఎంజిఆర్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అందుకే అతను చూసి చూసి నేను యాక్ట్ చేయాలని ఒక ఆశతో చదివి స్కూల్ అన్ని అక్కడ అయ్యి టైప్ రైటింగ్, లోయర్ హైయర్ ఇంగ్లీష్ అండ్ తమిళ్ పాస్ చేసి ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాలి, అయినా ఎవరు చదవాలి, కష్టం కదా చదవడం అనేది. అందుకే నేను ఇక్కడికి వస్తాను. మొత్తం మీ ఫ్యామిలీ ఎంతమంది? నాకు 4 సిస్టర్స్ 1 బ్రదరు. అందరూ పెద్దవాళ్ళే, నేను లాస్ట్. లక్కీ డ్రాప్. లక్కీ డ్రాప్. లక్కీ డ్రాప్. సో అందరూ సెటిల్ అయిపోయారు కదా? అందరూ సెటిల్ అండి, అందరూ కోయంబత్తూరులో ఉన్నారు. అందరూ నాలాగే అప్పుడు ఎస్ఎస్ఎల్సి అన్నారు కదా, అందరూ ఎస్ఎస్ఎల్సి చదివారు. నేను కూడా అదే చదివాను, అదే చెప్పాను కదా. మళ్ళీ అడ్వకేట్ అవ్వాలని నాకు ఒక ఆశ. ఫస్ట్ డాక్టర్ అని నాకు చాలా ఇష్టం. ఇప్పుడు డాక్టర్ అనేసరికి నాకు ఒక గుడ్డు కూడా రావడానికి, డ్రాయింగ్ చేయడానికి రాదు. అప్పుడు ఆ క్లాసులో నుంచి నా సిస్టర్ నాకు గుడ్డని డ్రాయింగ్ చేసి, గుడ్డ ఎగ్ అది డ్రాయింగ్ చేసి ఇస్తారు. ఫస్ట్ డే క్లాస్కి వెళ్ళాను. అప్పుడు బయాలజీ ఎలెక్టివ్ ఒక సబ్జెక్ట్ ఉంది, మనకి ఏ సబ్జెక్ట్ చాలా ఇష్టమో ఆ సబ్జెక్ట్ వాళ్ళు చేర్చుకుంటాం. అలాగే నేను బయాలజీ తీసుకుని నేను వెళ్ళాను ఫస్ట్ డే కాలేజ్ స్కూల్కి. అప్పుడు మా మిస్ ఇక్కడి నుంచి ఇలా చూసారు, ఏంటో నా గురించి ఆమెకి తెలుసు ఇది ఏదో రాదు అని. అండ్ నేను అలాగే అమాయకంగా చూసాను. అప్పుడు ఇక చాక్ పెట్టి బోర్డులో ఒక గుడ్డు ఇదేలాగా పెట్టా అన్నప్పుడు గుడ్డు స్క్వేర్ గా పెట్టాను. నాకు రావట్లేదు. అప్పుడు ఫస్ట్ నువ్వు వెళ్ళు క్లాస్, బయట వెళ్ళు, వేరే ఏదైనా క్లాస్ ఉంటే సాంస్క్రిట్ లో పోయి చేరు అన్నారు. సాంస్క్రిట్ అవంక తమిళే రాదు, దీంట్లో ఎక్కడ సాంస్క్రిట్. తర్వాత ఫిజిక్స్, అయ్యో మ్యాథ్స్ అది ఇంకా కష్టం కదా, మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళడానికి కష్టం, ఫిజిక్స్కి వెళ్ళడానికి కష్టం. బయాలజీ నన్ను చేర్చుకోలేదు. లాస్ట్లో వచ్చి హిస్టరీలో జాయిన్ చేశాను. అప్పుడు అక్కడ చదవడానికి అక్కరే లేదు, ఇయర్స్ అని ఏమి రాసుకోవడానే ఊరికే చెప్తూనే ఉంటే అది మార్క్ వస్తుంది. సో ఫిలిం ఇండస్ట్రీలో హిస్టరీ కోవై సరళ. మీరు అలాగే వచ్చేసారా? ఎంజిఆర్ గారిని చూడాలి అని హోటల్ బయట. అవునా? కరెక్ట్. మీరు గుర్తున్నారు కదా? నేను చూసా ఏడుస్తున్నప్పుడు. అలా నేను బస్సులో వెళ్తున్నప్పుడు చూసా. అలాగా నాకు ఎప్పుడు అప్పుడు నేను ఒక 6th క్లాస్ ఏమో చదువుతున్నాను. అప్పుడు అతను కోయంబత్తూరు వచ్చేసరికి స్కూల్ కానీ వెళ్ళను. నేను మార్నింగ్ 6:30కి అతను ఉన్న హోటల్ వాసల్లో నింటాను. అలా వస్తున్నారా అని చూస్తూనే ఉంటాను. నేను రోజు అతన్ని చూస్తాను, అతను రోజు జర్నల్ పక్కన నన్ను చూస్తుంది. ఏదో ఒక అమ్మాయి రోజు ఇలా చూస్తుంది. అలాగా ఒక 1 వీక్ అయ్యింది. ఒక రోజు లోపల నుంచి ఒక మేనేజర్ వాళ్ళు వస్తారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. అయ్యో నన్ను ఎందుకు పిలుస్తున్నారు, నేనేం చేయలేదు. లేదు ఎంజిఆర్ గారు మిమ్మల్ని పిలుస్తాను రండి. నేను రాలేదండి. అప్పుడే ఏడుస్తాను. లేదు నువ్వు డైలీ చూస్తున్నావు కదా, అందుకే అతను నిన్ను చూడాలని పిలుస్తున్నారు అన్నారు. సరే అప్పుడు నాకు భయమే. అప్పుడు రూమ్కి వెళ్ళి కూర్చోసరికి కూర్చోమ్మా అన్నారు. పేరేని అన్నారు. సరళ కుమారి అన్నాను. అంటే ఏం చదువుతాను? 6th స్టాండర్డ్ అండి అన్నాను. అప్పుడు మీకు చదవడం ఇష్టం లేదా, నీకు ఏది ఇష్టం? నాకు సినిమాలో యాక్టింగ్ చేయడమే ఇష్టం అన్నాను. ఇప్పుడు వద్దు, నువ్వు చిన్న అమ్మాయి కదా, నీకు కొంచెం
పెరిగి తర్వాత నన్ను హీరోయిన్ చేస్తాను అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ, అయ్యి హీరోయిన్ అయ్యో అని అలాగ సరే స్కూల్కి మర్యాద వెళ్ళాను. ఒక రోజు హెడ్ మిస్ట్రెస్ పిలుస్తారు, సరళ కుమారి ఇక్కడ రా అన్నారు. ఏంటి మిస్ అంటప్పుడు నీకు లెటర్ వస్తుంది. నాకు అప్పుడు భయం అయిపోయింది. అందరూ నా దగ్గర సస్పెన్సే అప్పటి నుంచి. నేనేం చేయలేదండి. కాదు మెడ్రాస్ నుంచి మీకు ఎంజిఆర్ గారు ఏం చెప్పారు, మీకు డబ్బు పంపిస్తారు. బాబు డబ్బా నాకా, ఎందుకు చదవడానికి అన్నారు. ఓకే, అప్పుడు నేను స్కూల్లో పెద్ద ఫేమస్ ఫిగర్ అయ్యాను. అప్పుడు నేను ఒక ఎంజిఆర్ స్కూల్లో హలో హాయ్ పైకి పోతాను. అది ఆయనతో హీరోయిన్ గా యాక్ట్ చేయకపోయినా ఆ తర్వాత చేయలేదు. అదే రేంజ్ లో ఉన్న ఒక గొప్ప నటుడు కమల్ హాసన్ గారి పక్కన హీరోయిన్ గా నడి అండి అతను. మామూలు విషయం కాదు కదా, లెజెండరీ. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోయిన్ తోటి యాక్ట్ చేసిన ఒక కమల్ హాసన్ సడన్ గా కోవైసర్ల హీరోయిన్, ఆయన హీరో అనగానే ఈ సినిమాలో ఎందుకు కోవైసర్లా ఉంది అనేది నేను చూసే సినిమా. అదే కరెక్ట్ కదా, అందరికీ అదే డౌట్ వచ్చి డైరెక్టర్ గారు బాలమహేంద్ర సార్ కూడా ఆ డౌట్ వచ్చి, ఎందుకండి మీతో యాక్ట్ చేయడానికి ఎన్ని మంది హీరోయిన్స్ ఉన్నారో కామెడీ ఆర్టిస్ట్ పెట్టారు. అప్పుడు నేను ఇక్కడ మీతో యాక్ట్ చేస్తున్నాడు. అప్పుడు రోజు ఫోన్ నాకు కమల్ సార్తో యాక్ట్ చేయాలని ఆయన మేనేజర్ డిఎన్ఎస్ గారు ఉన్నారు కదా, ఫోను, సారీ సార్ నేను ఇక్కడ 2-3 months నాకు డేట్స్ లేదు. ఏంటో ఇలా చెప్తున్నారు, కమల్ సార్ మీకోసం వెయిటింగ్ అని. ఊరికే ఏంటంటే మన ఆర్టిస్టే కదా, యాక్ట్ చేసేటప్పుడు బాగా పెద్ద క్యారెక్టర్గా ఉండొచ్చు, రిలీజ్ అయ్యేటప్పుడు ఒక షాట్ కూడా రాదు. కరెక్టా? అలాగే ఎంతో బాధ పెట్టాము. ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు నాకు పెరిగే సీరియస్గా తెలియట్లేదు. ఊరికే చెప్పండి సార్ నాకు ఇక్కడ డేట్స్ ఉంది, తర్వాత చూస్తానని చెప్పేశాను. మళ్ళీ కమల్ సారే నాకు ఫోన్ చేసి, అమ్మా నేను అది పాప లాగా సరళ గారు అన్నారు. సార్ నేను కమల్ హాసన్ కింద నుంచి నేను బయటకి ఒక్కొక్కరు ఫోన్ వస్తే మాట్లాడుకునే ఎవరన్నా పెద్దవాళ్ళు లేచి అలా అయిపోయాను నేను. ఇప్పుడు సార్ అప్పుడు మాట్లాడారు, నేను మీ డేట్స్ కోసం వెయిట్ చేస్తాను, మీరు డేట్ లేదమ్మా అన్నారు. అవును సార్ నేను ఇలాగే ఇక్కడ చాలా కొంచెం బిజీ, మీరు సడన్గా అడిగాడప్పుడు నాకు ఇవ్వడానికి లేదని. సరే మీరు ఎప్పుడు చెప్తారో అప్పుడు నేను కలిసి చేస్తామన్నారు. ఆయన మీరు నంబరు 3 months నా కోసం వెయిటింగ్ అతను. తర్వాత నాకు భయం వస్తుంది, ఏంటది మళ్ళీ ఎలాగే నిజమేనా ఇది అనేది. ఆ తర్వాత బాలమహేంద్ర సార్ ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాడప్పుడు అంతా నా దగ్గర ఎక్కువ మాట్లాడలేదు. హలో సార్, హలో నమస్తే సార్, నమస్తే బాగున్నారా, బాగున్నాను అతను రియాక్షన్. సార్ నాన్న సరే వాళ్ళకేమో వాళ్ళ స్టైల్ వేరు మన స్టైల్ వేరు, మనం ఎప్పుడు అన్నారు వాళ్ళు, ఎందుకు ఏమి వాళ్ళు మాట్లాడడం కూడా బయటకు రాదు కదా, బ్రీత్ కూడా బయటకు రాదు కదా, అలాంటి స్టైల్ వాళ్ళది. మనది అలా కాదే, అరుపే అరుపు. ఆ తర్వాత లాస్ట్ డే షూటింగ్ జరిగేటప్పుడు అతను చెప్పారు, సారీ మా మీ గురించి నేను తప్పుగా అనుకుంటాను, ఈ క్యారెక్టర్ మాత్రం మీరు చేయకపోతే వేరే ఎవరు చేసినా కూడా బాగుండదు అన్నారు. తర్వాత ఇంటర్వ్యూ నా కోసం సెపరేట్ గా పెట్టి నా గురించి మాట్లాడారు. సో అట్టగా కమల్ హాసన్ గారితో జర్నీ ఓవరాల్ గా ఎన్ని సినిమాలు పూర్తయినాయి? 900 ఉంటుంది. ఎన్ని లాంగ్వేజ్ లో? తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం. సో మీ ఫ్యామిలీలో ఎవరన్నా మూవీ ఇండస్ట్రీ సంబంధించి? లేదు ఎవరికి, నేను ఒక్కదాన్ని చాలదా? ఎవరు సపోర్ట్ ఇంట్లో ఇండస్ట్రీకి రావడానికి? అదే అయ్యో స్వామి, అదే నేను చెప్పాను కదా నేను ఎంజిఆర్ గారు ఫ్యాన్ అని. అప్పుడు ఏంటంటే ఎప్పుడు కళలే, సినిమాలో యాక్ట్ చేసినట్టే కళలు, చదవడం ఇక్కడ లేదు. ఓకే వాళ్ళ డాన్స్ చూస్తే వాళ్ళు ఎంజిఆర్ సాంగ్ అంటే మళ్ళీ నేను అదే. అప్పుడు యాక్టింగ్ తెలవాలి కదా, అప్పుడు కోయంబత్తూర్ అంటే చాలా స్ట్రిక్ట్ ఒక సిటీ, అది బయట ఎవరితో మాట్లాడకూడదు. మామగారు వచ్చినా కూడా అన్నగారు వచ్చినా కూడా లేడీస్ ఎక్కువ బయటకు రారు, ఎక్కువ మాట్లాడరు. తర్వాత నా నాన్న వచ్చి మిలిటరీ మ్యాన్ వారు, అది ఇంకా స్ట్రిక్ట్. 5:30కి లేవాలి. అయ్యో పెద్ద తలనొప్పి నా నాన్నతో. ఆయన నాన్న నా ఫ్రెండ్, అతను దగ్గర చెప్పాను సినిమాలో నాకు యాక్ట్ చేయాలి, యాక్టింగ్ తెలవాలి అన్నప్పుడు, ఎందుకు సినిమానే వద్దు మనకు అన్నారు. కాదు నాన్న నా కళలు అని చెప్పేసిన తర్వాత నేను చిన్న లక్కీ డ్రాప్ వేరు కదా, అప్పుడు వాళ్ళు సరే అన్నారు. అబ్బా హ్యాపీ, అది దానికి సంబంధించడమే పెద్ద విషయం కదా. ఫస్ట్ కెమెరాకి ఫేస్ చేసింది ఏ సినిమా? ఫస్ట్ కెమెరాకి ఫేస్ చేసింది ఆ పేరని చెప్పను, ఆ పాట రిలీజ్ అవ్వలేదు. అవును. ఆ తర్వాత
నేను వెళ్ళి రథంని ఒక సినిమా చేశాను. అది కూడా నేను స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు వచ్చింది. తర్వాత నేను కోయంబత్తూరుకి వచ్చేసాను. అన్ని అయ్యాక భాగ్యరాజ్ సార్ గారు నాకు పక్క ఇంటి వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్. అప్పుడు అతనికి తెలుసు నా సినిమా పిచ్చి అని. అప్పుడే చెప్పినారు, నేను డైరెక్టర్ అయ్యాక నువ్వు హీరోయిన్ అని చెప్పారు నా దగ్గర. అంటే ఎప్పుడు నా ఇంటికి వస్తున్నారు పోతున్నారు ఉంటారు. ఆయన ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యి పెద్ద హీరో అయ్యారు, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏంటది ఇది ఇప్పుడు అలాగ మాట్లాడి నాకు ఏమీ పిలవట్లేదే అని నేను ఆలోచించాను. ఒక రోజు అతను కోయంబత్తూరు వచ్చేసరికి నేను పోయి వెళ్ళి చూశాను. సార్ నమస్తే సార్. అప్పుడు సర్లా ఎలా ఉన్నారు అన్నారు. సార్ మీరే కదా నన్ను హీరోయిన్ పెడారు. అయ్యో ఇప్పుడు అన్నీ అయిపోయిందే, మామూలు డైలాగ్, అన్ని క్యారెక్టర్స్ ఫిక్స్ అయిపోయిందమ్మా. సరే ఒక క్యారెక్టర్ ఉంది నువ్వు చేసావా? చేస్తానన్నారు. అప్పుడు అలాగే కొన్ని సంవత్సరం తర్వాత ముందానే మిడిచలో ఒక క్యారెక్టర్ చేశాను. తెలుగులో 3 ముళ్ళు అని తీశారు. 3 ముళ్ళు అది 1 year ఆడింది. సో దాంట్లో ఫస్ట్ అవకాశం వచ్చింది. అదే నా సినిమా ఎంట్రీ. అప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? ఇప్పుడే నాకు 14. ఇప్పుడే 14 కన్నా అప్పుడు ఎలాగా 6 months బేబీ నేను. సో మీ ఫాదర్ మదర్ మీ సక్సెస్ చూసారా? చూసారు. 100%. ఇప్పుడు కూడా నా అమ్మకి 96 years అయ్యింది. ఉన్నారు, అమ్మ ఉన్నారు, నాన్న పోయారు. నాన్నగారు నా నాన్న, నా ఫ్రెండ్, నా గురుగారు, అన్ని మొత్తం. ఇది మిలిటరీలో మిలిటరీ ఉన్నప్పుడు నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసం నన్నే చూసినట్టుంది. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసి. థ్యాంక్ యూ. కొద్దిగా ఫాదర్ ఫేస్ రావడం వల్ల జనరల్ గా ఏమవుతుందంటే మదర్ ఫేస్ అబ్బాయిలకు వస్తే లక్కీ ఫెలోస్ అంటారు. అవును, ఆయన ఫేస్ మీకు వచ్చింది అందుకే లక్కీ ఫెలో. ఆయన ఫేస్ ఉందా? నాకు కొంచెం ఉంది. నా నానమ్మ ఫేసే ఉంది. అదే కొంచెం. తర్వాత లక్కీ డ్రాప్ కదా, అది ఎక్కడో ఒక మాట చెప్తే అదే పెట్టుకుంటాను. ఓకే. తెలుగు ఇండస్ట్రీలో ఏ కమెడియన్ అంటే ఇష్టం? చెప్పను, నేను చెప్పను. కాదు, ఇప్పుడు చెప్పాలి. నువ్వు కావాలని నా దగ్గర అడుగుతున్నారు. నేను ఎప్పుడు మీకు ఐ లవ్ యూ చెప్పాను. నిజంగానే జెన్యూన్ గా అడుగుతున్నాను. జెన్యూన్ గా చెప్తానండి. నాకు నేనేం వచ్చిన వెంటనే చెప్పాను, నాకు అప్పుడు తెలుగు తెలియదు, మీరే తమిళ్ మాట్లాడుతున్నారు, మీరే నాకు గుడ్ కంపెనీ. అప్పటి నుంచి ఈ క్షణం వరకు మీరే నా ఫ్రెండ్, మీరే నా ప్రేమ. ఆ తర్వాత ఇంకొకరు ఉన్నారు, ఆయన చెప్పను. యంగ్ బాయ్ కదా ఆయన, చాలా యంగ్ యూత్. అతను వచ్చి ఛాన్సే లేదు. అతను నా ఫాదర్ లాగా నాకు అడ్వైసింగ్ ఎప్పుడు. ఆయన పేరు బ్రహ్మానందం కారు. బ్రహ్మానందం కారు అన్నయ్య, నా అన్నయ్య. దాదాపు మీ ఇద్దరు ఒక 100 ఫిల్మ్స్ యాక్ట్ చేసి ఉంటారు. ఉండొచ్చు. ఒక లవర్ గా, ఒక వైఫ్ గా. ఎప్పుడు పాపం కొట్టేసే ఉంటారు. మగాన్ని ఎలాగా కంట్రోల్లో పెట్టుకోవాలి అనే సీన్స్ ఎక్కువ ఉంటాయి. అవును. సరే, ఎన్ని సంవత్సరాలకి మగాన్ని అలాగే ఉండాలండి? ఎన్ని సంవత్సరాలు? నేనే చెప్పాను కదా, నా ఊరు వచ్చి కోయంబత్తూరు, బయటకు లేడీస్ రాకూడదు, ఎవరికి తగర మాట్లాడకూడదు, అలాంటి కంట్రోల్డ్ సిటీ నుంచి వస్తాను. ఇప్పుడు ఆ కంట్రోల్ చెన్నైకి వచ్చిన తర్వాత అన్ని పారిపోయి. అంటే సినిమా కోసం ఈ బాడీ లాంగ్వేజ్ కొంచెం ఇది అలవాటైంది సినిమా కోసం, లేకపోతే అది కాదు. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నా గొంతు వచ్చి కొంచెం లౌడ్గా పది ఎప్పుడు సన్నగా అవుతుంది. అప్పుడు డైలాగ్ మాట్లాడేటప్పుడు నాకు అప్పుడు తెలియదు, అది కావాలని ఏం లేదు, అది ఫిక్స్డ్ వాయిస్. ఇప్పుడు కొంచెం మేజర్ అయ్యాక వాళ్ళు ఏం చెప్తున్నారండి అలాగా అలా వచ్చింది. ఇప్పుడు అది పూరి గారు కూడా కాంబినేషన్ చాలా. అయ్యో బాబోయ్, అతను నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి పూరి గారు. మీరు ఎప్పుడైనా చూస్తే నేను అడిగానని చెప్పండి. తప్పకుండా. పూరి గారి సినిమాలు మన ఇద్దరే కదా, దేశముద్రం. మీరు అప్పుడే కదా నాకు పట్టుచీర నాకు తెచ్చివ్వకుండా వెళ్ళిపోయారు, పారిపోతారు కదా. పూరి గారు వచ్చి నాకు ఫ్రీడమ్ గా నువ్వు ఏమన్నా చేసుకోండి అన్నారు. నాకు కొంచెం భయం, కొత్త కంపెనీ, అన్ని కొత్త వాళ్ళు అంటే అనేటప్పుడు ఇప్పుడు వరకే కొత్త ప్లేస్కి వస్తున్నా నాకు భయం ఉంది. ఆ తర్వాత నన్ను ఫ్రీడమ్ గా యాక్ట్ చేయమంటప్పుడు చాలా హ్యాపీ అయింది. అల్లు అర్జున్ గారు ఒకే నవ్వు.
సో ఇంత లైఫ్ లీడ్ చేసిన కోవై సరళ రియల్ లైఫ్ లో ఎందుకు మ్యారేజ్ లైఫ్? ఎందుకండి పాప ఎవరో ఒకరు జీవించు ఫోటో కదా, ఎందుకు నా దగ్గరికి వచ్చి మళ్ళీ సినిమా లాగే కొట్టడం దేనికి? ఓ సినిమాలు కొట్టినట్టు కొడతారు, ఎందుకు చేసుకోలేదా? అది ఎందుకు పాపం, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి, నా ఫ్రీడమ్ నాకు. ఓకే, వాళ్ళకి పెళ్లి చేసుకుని జీవించాలి అనేది ఏమి కండిషన్ లేదు కదా. ఫ్రీడమ్ కోసం పెళ్లి చేసుకోలేదు. ఫ్రీడమ్, నా ఫ్రీడమ్ నాకు. అంటే ఫ్రీడమ్ కోవై సరళక ఆయనకి నాకు నేను ఎప్పుడు ఫ్రీడమే కదా. సో అప్పుడప్పుడు కోవై సరళ అనుకుంటే కులు మనాలి, అటు కాశ్మీరు అక్కడక్కడ కనిపిస్తారంట కదా. హిమాచల్ ఎప్పుడు నాకు హిమాచల్ అంటే చాలా ఇష్టం. నాకు బోర్ కొట్టిందంటే వెళ్ళిపోతాను, శివుడు టెంపుల్ కి పోతాను. అన్ని శివుడు టెంపుల్ నాకు తెలిసి ఒక్కొక్క ముఖ్యమైన పంచకేదార్ అని శివుడు టెంపుల్ అన్ని హిమాచల్ పోతూనే ఉంటాను. ఎప్పుడు కావాలంటే అతను పిలిస్తే బయలుదేరుతాను. అక్కడ ఒక లింక్ ఉంది, లింక్ కనెక్షన్ ఉంది. అప్పుడు అతను రా అంటే వెళ్ళిపోతాను. సో అట్టగా. అండ్ రీసెంట్ గా నేను ఇలాగే జనాలు మనకి మీడియాలో కరెక్ట్ కదా, అది ఒక 4-5 years బ్యాక్ అనుకున్నాను. కరెక్ట్, చెప్పండి. చాలా ఫీల్ అయిపోయింది, ఇదేంటి అంత లైఫ్ లీడ్ చేసిన కోవై సరళ సడన్ గా ఈ న్యూస్ కరెక్టా కాదా అని నేను కాల్ చేశాను. మీరు చేశారు, చాలా మంది చేశారు. ఏదో నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఖర్చు పెట్టడానికి మందులు తీయడానికి కూడా డబ్బు లేదు, అన్ని నా సిస్టర్స్ పాపం అందరూ లాగి నన్ను రోడ్డు మీద వదిలేస్తారు అని ఒక గాసిప్ వచ్చింది నాకు. పాపం నా గురించి నువ్వు ఏమైనా చేసుకో, అయినా వాళ్ళ సిస్టర్స్ పాపం కదా, వాళ్ళు ఎందుకు అలా చెప్పాలి? వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏదన్నా కావాలని అడగరు నా దగ్గర. వాళ్ళ అంత మంచితనమైన మా సిస్టర్స్. ఆ తర్వాత ఈ రాసుకున్న ఈ న్యూస్ ఇచ్చే వాళ్ళని చూసి పాపం వీళ్ళకి ఏం కష్టమో నా పెట్టి సంపాదించుకోవడానికి ఆశపడుతున్నారు. సరే నువ్వు జీవించిపో, అక్కడ దేవుడు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు అని నేను దానికి ఏమి ఇది చెప్పట్లేదు. అయినా అందరూ నా దగ్గర చెప్పారు, నువ్వు ఏంటి వదిలేశారు అలాగని. ఎందుకండి, వాళ్ళ పాపం వాళ్ళకి ఏదో సబ్స్క్రైబర్స్ దొరుకుతుంది, దాన్ని బట్టి దాన్ని చేస్తారు, నేనా ఉంటాను అంతే చెప్పాను. సపోజ్ షూటింగ్ లేకపోతే ఆ రోజున ఎలా స్పెండ్ చేస్తారు? నేను సాధారణంగా ఐప్యాడ్ న్యూసెస్ ఎప్పుడో నేను అప్ టు డేట్ అన్ని విషయాల్లో ఉన్నాను. ఈ రోజు ఏం జరుగుతుంది, బయటకు వెళ్ళను, నేను బయటకి షాపింగ్కి వెళ్ళను, సినిమా చూడను, నాకు ఫ్రెండ్స్ లేదు, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. ఆయన ఏం చేశారో నాకే తెలియదు. ఉన్న సమయంలో టీవీ కూడా చూడను, ఐప్యాడ్ చూస్తానండి, న్యూసెస్ అవి ఇవి అని చూస్తాను. సో కోవై సరళ వర్క్ లేకపోతే ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో ఉంటాను, ఐప్యాడ్ చూస్తాను, న్యూస్ చూస్తాను. తర్వాత ఎవరన్నా వస్తే మీకు తెలుసా ఈ రోజు అక్కడ ఎర్త్ క్వేక్ వస్తుంది, చాలా మంది చనిపోయారు అని చెప్తాను. అలాగా నేను ఒక ఇంట్లో న్యూస్ రీడర్. ఎవరు వచ్చినా చచ్చిపోయారు పాపం. సతీ లీలావతి తర్వాత హీరోయిన్ గా చేసిన తర్వాత మళ్ళీ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందా? మనం చేసినావు కదా చాలా సినిమా, వన్ ఆఫ్ ద హీరోయిన్ చేసాం కదా, తిరుమల తిరుపతి వెంకటేశ్, ఆ తర్వాత పెళ్ళాం చెప్తే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, సతీ లీలావతి, ఆ తర్వాత సత్యరాజ్ సార్ తోటి ఒక సినిమా హీరోయిన్ గా, మోర్ దాన్ 15 ఫిలిమ్స్ హీరోయిన్స్ గా చేసి ఉండే. నేను అవి ఎప్పుడో వెళ్ళిపోతుంటాను, కామెడీగా చేసేబట్టి ఇప్పటి వరకు మీ ముందు నేను కూర్చుంటాను. సరేనా? ఒక సీరియస్ క్వశ్చన్, తమిళ ఇండస్ట్రీ అంటే ఇష్టమా, తెలుగు ఇండస్ట్రీ అంటే ఇష్టమా? నేను ఎప్పుడో చెప్పానండి, నాకు పుట్టినిల్లు కంటే మెట్టినిల్లే నాకు చాలా ఇష్టమని చెప్పాను. అయినా పుట్టినిల్లు అంటే తమిళనాడు, మెట్టినిల్లు అంటే నాకు మన తెలుగుదేశము, తెలుగు అని చెప్పాను కదా. ఇది సీరియస్, నిజమే. నేను ఎప్పుడు అప్పుడే చెప్తాను, అంటే మన ఇంట్లో మనం ఎలాగన్నా ఉండొచ్చు, అది వేరు. ఒక అమ్మాయి పెళ్లి చేసి వాళ్ళ భర్త ఇంటికి వెళితే అక్కడ మంచి పేరు తీసుకోవాలి. ఒక ఆడవాళ్ళంటే ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయంలో, పిల్లలు ఎలా, అలా అన్ని విషయంలో ఒక ఆడవాళ్ళు అనేది ఫిల్ అవుతుంది వచ్చి మెటీరియల్లే. కరెక్టేనా? అక్కడి నుంచే మనకు చాలా ప్రమోషన్స్, వైఫ్, అక్క, అన్న, వదిన, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత నాన్నకి నానమ్మ అని పోతుంది కదా, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి. అలాగే నాకు తెలుగు ఇండస్ట్రీ. సో పుట్టినిల్లు అది, మెట్టినిల్లు అది అన్నారు. మరి మెట్టినిల్లు ఇల్లు ఏదైనా కట్టుకున్నారా ఇక్కడ?
మెట్టి నీళ్ళు లేదు. మెట్నీళ్ళు అంటే ఇప్పుడు చిన్న చూపే కదా. చిన్న చూపు కాదు కాదు, నాకు ఒక ఇల్లు చాలు కదా, ఎందుకు చాలా ఇల్లు. సో అందుకోసం అక్కడ అది ఓకే. ఆ తర్వాత మీరు ఒక ఇల్లు నాకు చాలు కదా. ఎస్ ఆల్వేస్ ఆల్వేస్ నేను బ్రహ్మానందం పక్క పక్కనే. అదే అయ్యో బాబోయ్, నా అన్నయ్య వచ్చి నాకు అది ఒక్క విషయం గుర్తుపెట్టాలి అంటే, నా జీవితంలో సినిమాలో వచ్చి నాకు ఒక సీరియస్ ఫ్రెండ్ బ్రదర్గా నాకు అడ్వైస్ చేసినది బ్రహ్మానందం గారు. సర్లా ఏం చేస్తున్నావు చెల్లి, డబ్బులు సంపాదించి ఉంచుకో భద్రంగా, మీకు ఎప్పుడు ఏ అవసరం కావాలంటే నాకు ఒక ఫోన్ చేయి, నేను ఉంటాను అక్కడ. ఒక మాట చెప్పారండి ఎప్పుడో, అప్పుడు అది ఇప్పుడు వరకు నాకు గుర్తుంది. సో ఆయన అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, నాకు మంచి అభిమానం ఉంది. అంటే జనరల్గా ఇప్పుడు నాకు ఫాదరు మదరు, వాళ్ళని చూసుకోవడానికి నేనున్నాను, రేపు నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉన్నారు. అలాగా కోవేశాలని ఫ్యూచర్లో ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు మనం పుట్టిన వెంటనే భూమి మీద పట్టేటప్పుడు మనం ఎవరు అని ఎవరికి తెలియదు. సరే, ఆ పాప కొంచెం పెరిగేటప్పుడు అమ్మ చెప్పింది ఇది అమ్మ, ఇది నాన్న, ఇది అన్న, ఇది అది ఇది అని. తర్వాత వచ్చి పెళ్లి చేసి హస్బెండ్ వైఫ్ వస్తున్నారు, పిల్లలందరూ పెరుగుతున్నారు, పిల్లలందరూ చదివి ఫారిన్కి వెళ్తున్నారు, ఏమో పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు పిల్లల్ని వాళ్ళు చూసి వాళ్ళు వెనక వాళ్ళు పోతున్నాడు. ఇక్కడ ఈ ముసలోడు వాళ్ళిద్దరు అలాగే ఉంటున్నారు. సడన్గా వచ్చి ఒక హస్బెండ్ చనిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి, ఇంకొక పెళ్లి చేస్తున్నారా? లేదు కదా. అలాగే స్టడీగా చూసుకోవాలి ఏం జరుగుతుంది జీవితంలో, దేనికి భయపడాలి, మనం కాన్ఫిడెంట్ మనతో ఉండాలి. సరేనా? అప్పుడు నన్ను చూడడానికి ఎవరు కావాలని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు. నా వల్ల ఎంత మంచితనం చేయాలో అది చేయాలి, అది విషయం. ఓకే, రేపు చూద్దాం. ఓకే, ఎవరికి మంచితనం చేశారు కోవేశ్వర్లో? అదని నేను చెప్పను, ఇప్పుడు బయటకి ఎప్పుడు ఏదో చెప్పను. అంటే మనకి రేపు పొద్దున్న ఒక హెల్త్ బాగాలేదు, సపోజ్ ఎవరు మనల్ని కాపాడతారు అని నా క్వశ్చన్. నన్ను కాపాడుతున్నావా? తోడు మనకి అంత సీను తోడు, అదే విషయం, అదే చెప్పాను ఇప్పుడు. తోడు అని మనం ఒకరిని నమ్మి ఆ తోడే పాది జర్నీలో చచ్చిపోయారు అనుకున్నా, మనం ఏం చేయాలి, మనం జీవించాలి కదా. ఇప్పుడు వాళ్ళతోనే మనం వెళ్తున్నావా? కాదు కదా. ఇప్పుడు మనిషి జన్మలో ఒకరు చచ్చిపోయాక పాపం ఎంత బాగుండారు అన్న, అంత చెడపేరు మాత్రం తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళ కోసం అన్ని ఫీల్ పెట్టి మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఏం భోజన బిర్యానీ ఏంట్రా అని మళ్ళీ మన మనిషి బుద్ధికి వస్తున్నావు కదా. ఇదే డిఫరెన్స్. ఇదన్నీ చూస్తేనే మనకు తోడు ఏంటి మన హస్బెండ్ అనే విషయం ఏది రాదు. ఒక సరదా క్వశ్చన్, ఇప్పుడున్న హీరోస్ లో, తెలుగు హీరోల్లో కోవేశ్వర్లని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఏ హీరో కావాలి? నేను చెప్పనా? చెప్పాలి. అయినా మీరు కాదు, అల్లు అర్జున్. పుష్ప కావాలా? పాప అతని వాయిస్ నాకు చాలా ఇష్టం. నాకన్నా చిన్న అబ్బాయి కదా, చాలా చాలా చిన్న. అను తనతో యాక్ట్ చేసింది దేశముద్ర ఒకటేనా? దేశముద్ర, ఆ తర్వాత బద్రి కూడా చేశా. అతను గొంతు నాకు చాలా ఇష్టం. నేను అతని దగ్గర చెప్పుంటాను, మీ గొంతు నాకు ఇష్టమయ్యా అన్నాను. ఆయన బిహేవియర్స్ కూడా. అప్పుడు వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ వేరు, బట్ మనం ఒక ఆర్టిస్ట్, బట్ మనతో కలిసి మనతో జాలీగా పలకించడం అనేది ఒక స్మూత్ ఉండాలి కదా. అది అల్లు అర్జున్ గారి దగ్గర నేను చూసాను. అది నాకు చాలా ఇష్టం. ఓకే, పని విన్నావు కదా. సో వచ్చే జన్మలో ఒక ఛాన్స్ అవసరం కాదు, అది వేరు. అది వేరు అంటే యాక్టింగ్ ఛాన్స్ కాదు, పక్కన రియల్ లైఫ్. అది నెక్స్ట్ జన్మలో చూస్తాను. జన్మ ఒకటి ఉంటే అప్పుడు చూద్దామండి. ఓకే, కోవేశ్వర్ల గారు దాదాపు 900 సినిమాలు యాక్ట్ చేశారు, 4 లాంగ్వేజ్లు. సో ఆవిడెవరో ఇప్పుడు మన జనరేషన్కి ఒక్కసారి చూపిద్దాం. ఆవిడ యాక్ట్ చేసిన కొన్ని సీన్స్ వేయండి. అతని చేత పట్టాడు అన్నం తినిపించి రుణం తినడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది ఏ సినిమాకి? ఫస్ట్ అదే పెళ్ళని చెప్తే వినాలి. కోటరామకృష్ణ గారు చెప్పారు. కోటరామకృష్ణ గారు అసిస్టెంట్ రాధాకృష్ణన్ అనే ఒక కో డైరెక్టర్, పాప అతనే చచ్చిపోయాడు. నా గొంతులో, నా మాటలో, నా ప్రొనౌన్సియేషన్ లో అతను వచ్చి చాలా పేషెన్స్ గా నాకు డబ్బింగ్ చెప్పిస్తారు. 900 చిత్రాలు పైన చేసిన కోవేశ్వర్ల
ఈ సినిమాలో ఎందుకు నేను యాక్ట్ చేశాను అని ఎప్పుడైనా ఎదురైందా? లేకపోతే అటు తమిళ ఇండస్ట్రీ అవ్వచ్చు, తెలుగు ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎవరితోనైనా ఎప్పుడైనా విభేదాలు ఏమైనా వచ్చినాయి? అలాంటి నేను ఆర్టిస్ట్గా నేను చిన్నప్పటి నుంచి నాకు కళలోనే చెప్పేశాను. దాంట్లో ఏం మార్పు లేదు ఇప్పుడు వరకు. అయినా నాకు ఒక్క టైంలో మాత్రం కొంచెం చాలా ఫీల్ అయ్యాను. ఎక్కడ అంటే ఈ మనం కాలం మారిపోవచ్చు అని సినిమా మనం తెలుగులో కూడా రీమేక్ చేసాం. అదే ఫ్యామిలీ అనుకున్నాను. ఆ సినిమా షూటింగ్ అప్పుడు అందరూ కలిసి ఊటీకి వెళ్ళారు షూటింగ్. అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ నేను, రోజా, తర్వాత ఇంకొక సంగీత, నేను ఒకటి. ఓకే, అప్పుడు సాంగ్ ఫ్యామిలీ సాంగ్. ఆ రోజు నైట్ 11:30కి మార్నింగ్ వెళ్ళాలి ఫ్లైట్ కు. 11:30కి నాన్న చనిపోయారు. సో అప్పుడు నేను రాను అని చెప్పడానికి లేదు. చిన్న కంపెనీ, మొత్తం ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారు, నా కోసం మాత్రమే వెయిటింగ్. అప్పుడు నాన్న నా దగ్గర ఒక మాట చెప్పారు, ఎప్పుడు ఎవరి కోసం, నీ కోసం ఎవరు వెయిట్ చేయకూడదు, నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళాలి, అదే సిస్టమ్ లైఫ్. నాకేమైనా కూడా నువ్వు ఉండకూడదు, నువ్వు నీ పని చూసుకోవాలి, ఆ తర్వాత వచ్చి నన్ను చూడు అని నా నాన్న నాకు అప్పుడు అడ్వైస్. సేమ్ ఆ అడ్వైస్ లాగే నా లైఫ్ లో అది జరిగింది. అప్పుడు ఇతను చచ్చిపోయారు, నేను షూటింగ్ వెళ్ళాలి, ఏం చేయాలని నాకు తెలియట్లేదు, చాలా ఆఫ్ అయ్యాను. అంటే నాకు నాన్న అంటే ప్రాణం. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి, అన్ని కరెక్ట్గా చేశాను. షూటింగ్లో మన కామెడీ ఆర్టిస్ట్, మనం సీరియస్గా ఏడుపు సీన్ అంటే ఇది కూడా కలిపి అలాగే చేయొచ్చు. ఇప్పుడు ఇదన్నీ నవ్వడమే. ఇది ఉంది కదా మత్తలం అంటే డబ్బు కొట్టి యాక్ట్ చేయాలి అని సంతోషంగా ఫ్యామిలీతో, అలాంటి పరిస్థితి సాంగ్. నా నాన్న అక్కడ పోయారు అంటే నా మధ్యాహ్నం వరకు నాన్న ఇదే బరీల్ అన్ని అయిపోయి మళ్ళీ ప్రొడ్యూసర్స్ కెమెరామెన్ అక్కడికి వచ్చి కోయంబత్తూరులో నన్ను చూసి ఇలాగా నిలుస్తున్నారు. నాకు తెలిసిపోయింది వీళ్ళు నా కోసం వెయిటింగ్, లేకపోతే వాళ్ళకి అది పెద్ద కంపెనీ కాదు కదా. నేను ఇలా చూసాను, ఏం చేయాలి అని చెప్పలేదు. అప్పుడు నా నాన్న చెప్పింది నాకు గుర్తొచ్చింది, నీ పని నీ చూసుకోవాలి, సరే నాన్నకి చేయాలనేది అన్ని నేను చేశాను అని నా అమ్మ దగ్గర చెప్పేసి నేను ఇప్పుడు వస్తాను అని చెప్పేసి ఊటికి వెళ్ళిపోయాను. అప్పుడు అదే సేమ్ నవ్వి యాక్టింగ్ చేసి షార్ట్ కట్ తర్వాత బ్యాక్ సీట్ లోపలికి వచ్చి ఏడుస్తాం. అప్పుడు నాకు చాలా ఫీలింగ్, అయ్యో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని. ఒక ఆర్టిస్ట్ గా ఉండి మనం చేసింది కామెడీ, అయినా కామెడీకి ఒక సీరియస్ వచ్చింది. ఆ సీరియస్ ఇలా ఉంది, సీరియస్ లో కామెడీ, కామెడీలో సీరియస్, రెండు కలిపి నా నిజ లైఫ్ లో అది జరిగింది. సో అలాంటి ఎవరికి రాకూడదు అని నేను ఎప్పుడు అప్పుడే ఆలోచించాను. చాలా కొంచెం సోహం అయిపోయింది, బేతాస్లో పోయాను నేను. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు కూడా నా సొంత వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళకి డబ్బే అంటే నాన్న చనిపోయేప్పుడు కూడా షూటింగ్ వెళ్ళారు అన్నారు. వాళ్ళకి అది తెలియదు నేను ఏం చేశాను, నేను ఎందుకు అలా చేశానని. సరే మనుషులు కదా, ఏదన్నా ఒకటి మాట్లాడుతున్నారు. ఓకే, చాలా జరిగింది. అది ఇంకా బయటకి చెప్పకూడదు, మనం ఎంత హ్యాపీగా చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకు అది ఏంటి అడిగారు మేము అదా లేదు కదా, అంటే మనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. ఉంటుంది, ఎందుకు ఎమోషన్స్ ఉంది, బట్ అది అవసరం లేదు ఎమోషన్స్. అది అలా బట్టి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మనం చూడి అందరూ హ్యాపీగా ఉండాలి. సో మనల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు అంటే. సో వీళ్ళకి కూడా బాధలు ఉంటాయి. సో అది నాతో ఇప్పుడు షేర్ చేసుకున్నారు కాబట్టి పబ్లిక్ కి తెలిసింది. గాడ్ గిఫ్టే మనకు, గాడ్ గిఫ్ట్. అది ఎప్పుడైనా ఫాదర్ కి అబ్బా నేను ఈ విషయం చెప్పుంటే బాగుండేదే అని ఎప్పుడైనా అనిపించిందా? ఆయన ఉన్నప్పుడే నాకు చాలా ట్రైనింగ్. నేను ఎప్పుడు నేను మార్నింగ్ షూటింగ్ వెళ్తా, ఈవినింగ్ వరకు ఏం జరుగుతుందో ఎవరైనా నా దగ్గర ఐ లవ్ యూ చెప్పినా కూడా నాన్న దగ్గర పోయి అతను నా దగ్గర ఇలాగ ఐ లవ్ యూ చెప్పారు అని నేను చెప్పేశాను. ఆ తర్వాత అడ్వాన్స్ తిరిగి అడిగారు అని చెప్పి ఏడుస్తాను నేను నాన్న దగ్గర. అప్పుడు నా నాన్న అన్నిటికీ సమాధానం చెప్తూనే ఉంటారు. అలాగా చాలా డిపెండ్ అయిపోయాను నాన్న మీద. అయినా అతను నాకు అప్పుడు ఏం చేశారంటే ఏదో ఒక మాట చెప్పి నాదో గొడవ చేస్తారు ఊరికే. నేను ఆ కంపెనీ వాళ్ళు వస్తే నేను మాట్లాడను, నువ్వు వెళ్ళి మాట్లాడు, నన్ను చూసా నువ్వు పెరుగావు, నీ ఇంతవరకు వస్తావు కదా, నువ్వు చూసుకోండి లైఫ్ లో అని కావాలని అలా ఉంటారు. ఇలా వస్తే కూడా నేను రాను, నేను చూడను, నేను మాట్లాడు, నువ్వు వెళ్ళు అంటారు. నాకు కోపం వస్తుంది, ఆహా అలాగా నువ్వు లేకపోతే నేను జీవించనా, చూడు ఇప్పుడు అంటే వచ్చేసరికి ఎవరైనా కంపెనీ వాళ్ళు వస్తే ఏదైనా చెప్తా, క్యారెక్టరు, రెమ్యునరేషన్ అన్నీ చెప్పి నేనే మాట్లాడుతున్నా, అతను అక్కడ ఉంటున్నారు కదా అని
సీరియస్ నా లైఫ్ లో జరిగింది. అది అప్పుడు నాకు తెలియట్లేదు అతను మనకు ట్రైనింగ్ ఇస్తున్నారని. నాకు అది లెసన్, అది నా జీవితంలో లెసన్స్. అతను నాకు ఒక లెజెండ్ గా, ఒక గురుగారుగా నాకు ట్రైనింగ్ ఇస్తారు. అది అప్పుడు జరిగింది. ఆయన చనిపోయే తర్వాతనే నాకు అది తెలుస్తుంది. ఆహా, నా నాన్న దీనికోసమే కదా ముందు నుంచి నాకు ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు అని దానికోసం నేను ఫీల్ అయ్యాను. అది కోవై సరళకి యాక్టింగ్ తో పాటు మంచి సింగర్ కూడా అని విన్నాను. ప్రభుదేవ ఒకసారి ఒక పాట పాడించారంట కదా? అయ్యో, అది పాడి నా గొంతు పోయి నాకు ఫీవర్ వచ్చింది. అవునా? అవును. అది బేస్ వాయిస్ లో ఆ సాంగ్ వచ్చి ఖుష్బు యాక్ట్ చేశారు. ఆ సాంగ్ చిన్న బిట్ సాంగ్ తమిళ్లో. వాయిస్ భయంకర బేస్. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అది. సో అలాగా పాట పాడారు. అవును. ఫీవర్ ఎవరికి వచ్చింది? ప్రభుదేవకా లేకపోతే అదంతా లేదు. ఆ సినిమా నయనతార గారు హీరోయిన్ అని అనుకున్నాను. స్పెషల్ ఎఫెక్ట్ ఖుష్బు డాన్స్ చేశారు ఆ సాంగ్ కి. కానీ ఇంకొక సూపర్ డూపర్ హిట్ సాంగ్ బాగా ఇష్టమని విన్నాను. ఇది అది అయ్యో ఆ సాంగ్ వచ్చి భయంకర పాపులర్ ఆ టైంలో. స్నేహితుడా సాంగ్ నేను అదిలో అడిగే క్యారెక్టర్. ఇప్పుడు తమిళ్లో ఫస్ట్ అది వచ్చింది. ఆ సాంగ్ వచ్చి వివేక్ నాతో యాక్ట్ చేస్తారు తోడుగా. అప్పుడు సాంగ్ పాడాలి మీరు, ఈ సాంగ్ వింటేనే అతను ఎక్కడ నువ్వు ఉన్నా కూడా నన్ను చూస్తారు అని ఒక అండర్స్టాండింగ్ ఇద్దరికి. మీకు నాకు ఎలా ఉంటుంది ఇప్పుడు వరకు అలాగే కోడ్ వర్డ్. ఓకే, అలాంటి కోడ్ వర్డ్ లో ఆ సాంగ్ పాడాలి. అప్పుడు స్నేహితుడా అని పాడను అప్పుడు చెప్పారు. అప్పుడు నేను చెప్పాను మామూలుగా సూపర్ డూపర్ హిట్ అది. నేను అదే స్టైల్లో పాడితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం కామెడీ కదా, అది ట్రాక్, ఇది దాన్ని డిఫరెంట్ గా చేయాలి అని స్నేహితనై రహస్య స్నేహితనై అని చెప్పడం అని డైరెక్టర్ పారిపోయి నాతో గొడవ. అప్పుడు నేను చెప్పాను, కాదండి మీరు ట్రైన్ లో, మనం ముందుగానే ట్రైన్ లో వెళ్ళేటప్పుడు అడిగే వాళ్ళు ఇది తడగలో పెట్టి మీరు బాగా పాడుతున్నారు కదా అలాంటి పాటలో. సో వాళ్ళు వాయిస్ వేరు అయినా వినడానికి బాగా ఉంటుంది కదా, బాగా పాడుతున్నారు వాళ్ళు, బాగా ఒక స్టైల్లో పాడుతున్నారు. సేమ్ ఆ స్టైల్ నేను ఫాలో చేసేటప్పుడు వద్దు అన్నారు. నేను చెప్పాను ఇది ఎంత ఖర్చు అయినా సరే ఈ సాంగ్ ఈ సినిమాలో హిట్ అయితే ఈ సాంగే గుర్తొచ్చింది, ఆ సాంగ్ మర్చిపోతున్నారు. కాదు రహమాన్ గారు కోపం వస్తుంది అన్నారు. నేను చెప్పాను ఏం కోపం రాదు, ఇంకా పాపులర్ అవుతుంది సాంగ్, మీరు కావాలనే చేసుకుని ఛాలెంజ్ పెట్టి ఆ సాంగ్ చేశాను. నిజంగానే ఇప్పుడు వరకు స్నేహితుడా అంటే ఆ సాంగే గుర్తొస్తుంది, నేను గుర్తొస్తాను. అవును. ఆయన ఇంకోటి కూడా మనం దేశముద్రలో అది పోకిరిలో అది మన ఇద్దరు ఆ సినిమాలో కన్నా ఈ సినిమాలో అది చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యూజిక్ వేస్తారు. మన ఇద్దరు చేసే కదా మీనాక్షి. మీరు వస్తే నాకు తెలుగు అప్పుడు పిల్లలు యాక్ట్ చేసేటప్పుడు మీరు నా తోడుగా వస్తే యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మాట్లాడడానికి, యాక్ట్ చేయడానికి, బాడీ లాంగ్వేజ్ దేనికైనా ఏం చెప్పినా కూడా ఒక మీ ముఖ చూసి నేను చెప్పట్లేదు, సీరియస్ అండ్ సిన్సియర్. మీ సిన్సియర్ వర్క్, మీ ఫ్రెండ్లీగా అందరితో కలిసి ఉండే కాబట్టి మీరు ఇప్పుడు వరకు ద కింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ మిస్టర్ రావాలి. ఓకే. తెలుగు సాంగ్స్ లో బాగా ఇష్టమైన సాంగ్ ఏదైనా గుర్తుందా? నువ్వు నేను కలుసుంటేనే నాకెంతో ఇష్టం. అవ్వదా? గుర్తులేదు. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. తమిళ్లో ప్రేమించారు, ఓకే. తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ప్రేమించారా? ప్రేమ అంటే ఏమది? లవ్వా? తమిళ్లోనా? తెలుగులోనే ప్రేమించలేదు, ఇంకా తమిళ్లో పోయి ఎక్కడ ప్రేమించాలి? లేదు. ఎవరు ఖచ్చిపోయా? ఓన్లీ ద ఆలీ. కాదు, చాలా యంగ్ గా ఉన్నప్పుడే ఓల్డ్ క్యారెక్టర్లు వచ్చింది కదా? అవును, అది నా జీవితంలో అన్ని తలగిల్లే. అవును. ఫస్ట్ రెండో సినిమా చిన్న వీడు తమిళ్లో భాగ్యరాజ్ గారు మదర్ గా చేసాము. వచ్చేసరికి ఒక 65 years ఓల్డ్ క్యారెక్టర్ ఇచ్చేసి ఇలాగ పెట్టుకున్నారు. ఇదేంటిది అంటే పెన్సిల్ తో ఇలా రాసి అప్పుడంతా ఈ టెక్నాలజీ ఎక్కువ లేదు కదా, పెన్సిల్ దానికోసం వచ్చి గుర్రని చేస్తారా, నొప్పి వస్తుంది అలాగా.
అది రెండో సినిమాలే. ఆ తర్వాత మొత్తం తమిళ హీరోస్ అందరికీ నేను అమ్మ నాన్న అయ్యో బాబోయ్. అప్పుడు ఆ తర్వాత అలాగా చేంజ్ అయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ డ్రెస్ గ్లామరస్ అని. ఇప్పుడు ఏజ్ అయ్యాక మనకు ఇప్పుడు వస్తుంది అన్ని మెడి అది 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 అని. ఎందుకు గ్యాప్ వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి? ఎందుకు గ్యాప్ అంటే నాకు మా సేమ్ రిపిటేషన్ యాక్షన్ ఉండకూడదు. ఇలా కోవేశ్వర్లా వస్తే అది కోవేశ్వర్లా అలాగా అడగాలి. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ నాకు కావాలి. డిఫరెంట్ గా ఉండాలి. లేకపోతే ఒక విల్లి అంటే ఏం చెప్తున్నారు తెలుగులో, నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఈ అమ్మాయిని చంపాలి ఈ సినిమా వస్తే అని చెప్పరు కదా. అదేంటి అలాంటి క్యారెక్టర్ చేయాలి. అది మనకు అది ఒక ఛాలెంజింగ్ లైఫ్ లో. మన సినిమా రావడానికి ఎంత ఛాలెంజింగ్ వచ్చామో ఆ తర్వాత సినిమాలో వచ్చిన తర్వాత కోవేశ్వర్లో ఇది కూడా చేస్తారా అని అది ఒక ఛాలెంజింగ్. అలాంటి క్యారెక్టర్ కావాలి. సో అందుకోసం ఛాలెంజ్ క్యారెక్టర్ కోసం ఆవిడ ఎదురు చూస్తుంది. రైటర్స్ అండ్ డైరెక్టర్స్ డెఫినెట్ గా ఆవిడ చేసే కెపాసిటీ ఆవిడకి ఉంది. సో డెఫినెట్ గా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. వచ్చినప్పుడు నాకు ఒక కాల్ చేసి కాంచన సినిమా హీరో లారెన్స్ అయితే ఇంకొక మళ్ళీ అది హీరో అవ్వాలా హీరోయిన్ ఏమంటారు తెలియదు కానీ బట్ సెకండ్ హీరోయిన్ అని అంటుంటారు. ఒక సందర్భంలో ఉన్నారు. నిజంగానే అది వచ్చి లారెన్స్ ఆయన అతను డైరెక్టర్, అతను హీరో, అతను ప్రొడ్యూసర్ అన్ని. అది ఇవన్నీ ఈ పేర్లు అన్ని అతనికే చేరించాలి. అంటే నేను కాదు, నేను ఒక బొమ్మ, నేను ఎలాగ ఆడాలి ఎలాగ ఉండాలి అనేది డైరెక్టర్ చేతిలో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారో అది నేను చేస్తాను. దయ్యాలంటే భయమా రియల్ లైఫ్ లో? చిన్నప్పుడు. ఇప్పుడు దెయ్యం నన్ను చూసి భయపడుతుంది. దగ్గర కూడా రాదు కదా. చిన్నప్పుడు దెయ్యం అంటే చాలా భయం నాకు. అందరికి ఉంటాయి. అవును, అమ్మ కథ చెప్తున్నారు. ఉన్నాయని నమ్ముతారా? ఉంది డెఫినెట్ గా ఉంది. దైవం ఉంది, దయ్యం ఉంది, రెండు ఉంది. దెయ్యం ఉంది, మంచితనం ఉంది, దేవుడు ఉంది, అన్ని ఉంది. దేవుడు ఇప్పుడు దేవుడు అంటే నేను శివుడు అని అలాగా రారు, మీలాగా కూడా వస్తున్నారు దేవుడు. ఆలి లాగా శివ అని వస్తున్నారు కదా. అది సూపర్. డాన్స్ అసలు ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ వచ్చి ట్రైనింగ్ కొంచెం భరతనాట్యం కొంచెం రొంబ ఎక్కువ లేదు, కొంచెం టచ్ కొంచెం. అది దానికి దీనికి తేడా జాస్తి. తెలుగు మన సినిమా స్టైల్ వేరు, ఇది వేరు. ఇక్కడికి వచ్చి మీలాంటి వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం డాన్స్ కూడా రాకపోతే ఎలా అండి? మనం చేసాం ఒక సాంగ్. అది ఏ సాంగ్ అది? అబ్బో ఫిలిం సిటీలో చేస్తాం కదా, అది మంచి సాంగ్. అది క్లాసికల్ అంటే అది జస్ట్ సినిమా కోసం నేర్చుకున్నారా? తన రియల్ లైఫ్ లో బాగా సినిమా కోసమే కొంచెం టచ్ కావాలి అని. అది కొంచెం ఎక్కువ లేదు. కోయంబత్తూరులో అది నా నాన్న దగ్గర పర్మిషన్ తీసి ఆ తర్వాత డాన్స్ కొంచెం తెలుసుకోవాలి అని. అది ఆ తర్వాత యాక్టింగ్ కూడా అదే. నాకు ఫస్ట్ ఒక ముందు మాట్లాడ కూడా రాదు, ట్రైనింగ్ కావాలని. డ్రామా ఒక 10-20 డ్రామాలు యాక్ట్ చేశాను. ఫస్ట్ డ్రామా ఫస్ట్ స్టేజ్ లో డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ మర్చిపోయింది. అయ్యో డైలాగ్ మర్చిపోయాను, ఆడియన్స్ ముందు అన్ని చెప్పేశాను. తర్వాత అక్కడి నుంచి ప్రాంప్టింగ్ వస్తుంది. అలాగా అదన్నీ మంచి ఒక. సో ఇందాక వివేక్ గారు సందర్భం వచ్చింది మనం మాట్లాడుతున్నప్పుడు. ఆయనతో చాలా బాగుండేది కదా కాంబినేషన్, చాలా సినిమాలు. తర్వాత రీసెంట్ గా పాపం ఆయన చనిపోయారు కదా వివేక్ గారు. అంటే ఎట్లా అనిపించింది? వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి అది బాధ. ఆయన చచ్చిపోయిన వాళ్ళని అందరినీ చూసి నేను అసూయ పడతాను, అంటే పొరామ పడతాను. ఏంటి ఇంత తొందరగా పోతాను, నేనున్నాను కదా, నన్ను వదిలేసి ఎందుకు పోతున్నావు, నేను వెళ్ళాలి అని నాకు జెలస్ వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళని చూస్తే నాకు జెలస్ ఇప్పుడు వరకు. సీరియస్ అని అన్నిట్లో ఫ్రీడమ్ వాళ్ళకి. దేనికి తాగడం వద్దు, తినడం వద్దు, మాట్లాడడం వద్దు, చూడడం వద్దు, నడవడం వద్దు, అన్ని క్లియర్. అది నాకు ఎప్పుడు జెలస్. ఇందాక సీన్స్ చూస్తుంటే ధర్మవరపు అన్న, అలాగే ఎంఎస్ అన్న, అయ్యో
అతనికి నా సాంబార్ అంటే చాలా ఇష్టం. జయప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ అయ్యో ఎన్న టైమింగ్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు సినిమాలో జయప్రకాష్ గారు, ఎంఎస్ గారు, ఆ తర్వాత ధర్మవరపు గారు, కొండవలస గారు, కొండవలస గారు ఆయన కూడా అయ్యో వేణుమాధవ్ చాలా చండాలండి, చాలా చిన్న వయసులో పోయారండి. అదంతా మంచి మంచి ఆర్టిస్ట్ మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎందుకయ్యా ఈ లైఫ్ అని ఉంటుంది. ఏం చేస్తాము, ఏం లేదు. అదే జెలస్ వస్తుంది నాకు. అదేంటో నాకు బాధ రావట్లేదు వాళ్ళని చూస్తే, అప్పుడు జెలసే వస్తుంది. వసంతరాగమా అది ఏదో ఒక సినిమాకి వెళ్తుంటే ట్రైన్లో వెళ్తుంటే ఏదో ఫన్నీ సీన్ జరిగిందంట. ట్రైన్ టికెట్ అవునవునవును. అప్పుడంతా ఫ్లైట్ కాదు, ఎక్కువ ఫ్లైట్ ఉండదు, ట్రైనే. బస్సులో వెళ్ళము, ట్రైనే. అందరు ఆర్టిస్ట్కి ఊటీలో షూటింగ్. నేను, సెంధిల్ గారు, ఆ తర్వాత కౌంటమణి గారు, ముగ్గురు. నేను సెంధిల్ కలిపి చాలా సినిమా చేసాము అక్కడ. మీలాగా మనలాగా టైట్ షెడ్యూల్. ఈ షూటింగ్ ఈ రోజు మార్నింగ్, ఆ షూటింగ్ నైట్ షూటింగ్ వేరు. అలాగా ఒక రోజుకి 7 షూటింగ్స్ నేను పోతాను. ఆ టైంలో వచ్చేటప్పుడు ఒక ఊటీలో షూటింగ్ అయ్యాక ట్రైన్ వచ్చి కోయంబత్తూరులో ఎక్కాలి. మేనేజర్ అప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఈ రిజర్వేషన్ టికెట్ అవి ఇవి అని ఏమి కరెక్ట్ గా ముందుగానే చూపించరు. రెడీ అన్ని రెడీ, వాళ్ళ పని అయిపోయింది కదా, దానికోసమే. అలాగే సిరిసిరి అర్జెంట్ గా లగేజ్ అన్ని ట్రైన్ లో పెట్టేసిన మీ టికెట్ అన్నది ఇది ఇలాగా స్క్వేర్ గా ఇచ్చాడు, చిన్న అది టికెట్ కన్ఫర్మ్ మీరు లేసుకోండి, ఇది ఫస్ట్ క్లాస్ ఇది ఇది అప్పుడు అంటారు. సరే నేను, సెంధిల్ గారు, మా అసిస్టెంట్స్ మొత్తం ఎక్కాము. ఎక్కిన తర్వాత టికెట్ చూపిస్తే ప్లాట్ఫారం టికెట్ వచ్చేసి టీటీఆర్ వచ్చి ఇదేంటమ్మా ప్లాట్ఫామ్ టికెట్ కాదు సార్, అది కన్ఫర్మ్ టికెట్ అన్నప్పుడు సెంధిల్ గారు అవునవునా ఇది కన్ఫర్మ్ టికెట్ అన్నారు. కాదు ఇది ప్లాట్ఫామ్ దిగండి అన్న. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ లో మీరు దిగాలి అంటే కొన్ని మనుషులు ఉన్నారు, తెలిసినా కూడా తెలియకుండా యాక్ట్ చేస్తారు. అదే నిజం లైఫ్ లో ఉన్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళ ఆ టైంలో ఆ పోస్ట్ వాళ్ళకి రావాలి అని కొన్ని మందిలో ఉన్నారు మనుషులు కదా. అప్పుడు ఆ టీటీఆర్ మా లక్కీకి ఆ రోజు నెక్స్ట్ స్టేషన్ లో దిగమంటారు. దిగాము. తర్వాత ఈ సెంధిలేమో వచ్చి అన్రిజర్వ్డ్ లో ఎక్కారు. నేను లగేజ్ ఎక్కువ ఉంది, నాకు లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎక్కడానికి లేదు. మళ్ళీ వేరే ఒక ట్రైన్ పెట్టి వాళ్ళ వచ్చాము. అప్పుడు ఇక్కడికి మార్నింగ్ వచ్చేసరికి వసంతరాగం షూటింగ్ లో సెంధిల్ యాక్ట్ చేస్తున్నాడు, నేను మధ్యాహ్నం వస్తాను. అందరూ నన్ను ఇలాగా చూస్తున్నారు. సార్ నేను సెంధిలే కలిపి వస్తాము, సెంధిల్ ఎలాగా జెంట్స్ వాళ్ళు వచ్చేసారు, నేను లేడీస్ ఎలాగా రావాలి. అలాగా కొన్ని విషయాలు కామెడీలో నిజ లైఫ్ లో జరుగుతుంది మనకి. పాలిటిక్స్ లో ఉన్నారా? లేదు. తర్వాత ఈ కమల్ సార్ మక్కల్ నీది మయమ్మలో అతను పిలిచారు. దాని మీద నాకు చాలా రెస్పెక్ట్. ద లెజెండ్ కదా అతను, పెద్ద మైల్ స్టోన్ నా లైఫ్ లో. నన్ను గురించి ఎప్పుడు మంచిగానే చెప్తున్నారు. సరే అప్పుడు అతను పార్టీ మొదలు పెట్టారు కదా, దాంట్లో నన్ను పిలిచారు. అందుకే దానికోసమే ఒక మీటింగ్ వెళ్ళి తర్వాత అతని దగ్గర చెప్పాను, సార్ నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు సార్, సారీ సార్ నేను రాను, మీకు ఏదైనా వేరే ఏదైనా హెల్ప్ ఉంటే నేను చేస్తాను సార్ అని వచ్చేస్తాను. అతను పాపం చాలా డీసెంట్, ఏం చెప్పలేదు. సో మనం చేసిన సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చినాయి కదా. అంటే నాకు ఈ రోజు ఈ సినిమా లేకపోతే ఈ డైరెక్టర్ మర్చిపోను అనేది ఏది? రోజు నేను కొత్తగా ఫీల్ అవుతాను. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే, ఆలీ అయినా సరే, నేనైనా సరే, నేనే కొత్తగా పుట్టినట్టు ఫీల్ అవుతాను. అందుకే నాకు స్పెషల్ అని ఏం లేదు. అయినా చాలా మంది అడుగుతున్నారు నా దగ్గర, మీకు ఇలాంటి ఒక అవార్డు కావాలి, నేషనల్ అవార్డు వస్తే ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు నేను నా పర్సనల్ ఏంటంటే, నేషనల్ అవార్డు అనేది వచ్చి ఎలా ఉండాలంటే, ఇప్పుడు నాకు నేషనల్ అవార్డు దొరికిందంటే నేను ఎవరికైనా ఒక సైన్ చేసి పెడితే, ఒక ఏజ్ అయిన అమ్మాయి అయితే వాళ్ళకు ఒక ప్లేస్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, వాళ్ళు ఉన్న వరకు ఫ్రీ, లేకపోతే ఒక చిన్న అమ్మాయికి స్కూల్ ఫ్రీ, అలాంటి మనకు ఒక రికమెండేషన్ ఇస్తే అది దొరికిందనుకో అదే నాకు అవార్డు. అలాగా నేను ఎప్పుడు ఆలోచించాను. సో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 35 years ఉండొచ్చా తెలియదు. 84 లో వస్తాను. సో 35, 45. అవునా? అంత ఏజ్ అయిపోయింది అంట. ఏజ్ అవ్వదు మనకి, అవ్వదు. ఇప్పుడు అప్పుడున్న కమెడియన్స్ కి, మీతో చేసిన కమెడియన్స్ కి, ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు సిన్సియర్ ఉండాలి. సిన్సియర్
అండ్ పర్ఫెక్ట్ ఓకే అది ఉంటే చాలు. ఓకే కరెక్ట్ టైంకి ఉండాలి. అదే నేను చెప్తే పక్క వాళ్ళకి కష్టం రాకుండా మా విషయంలో కరెక్ట్ గా ఉంటే అందరికీ బాగా ఉంటుంది. అదే విషయం కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. సో ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి? నంది ఏమైనా వచ్చిందా? 3 ఏమో తీసుకున్నాను. 3 సార్లు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు. అండ్ మీ ఫ్యామిలీ అందరినీ అడిగాని చెప్పండి. ఆవిడ లైఫ్ ని చాలా అద్భుతంగా లీడ్ చేస్తుంది. అయ్యా ఆ యూట్యూబ్ లో thumbnails చూసి మోసపోకండి. అంతే కదా చెప్పేది? నేను బాగానే ఉంటున్నా, నాకు అదంతా ఏం లేదు. నేను ఆరోగ్యంగా సూపర్ గా ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నారు. అయినా మిమ్మల్ని చూసి కూడా నేను నేర్చుకోవాలి. అంటే ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆలి. అందుకే ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు వస్తుంది. ప్రోగ్రామ్ మాత్రం కాదు, సినిమా కూడా మీరు ఇప్పటి వరకు బిజీగా ఉన్నారు, పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు అంటే మీ బిహేవియర్స్. అందుకే ఇప్పుడు పక్క వాళ్ళకి అడ్వైస్ చెప్పడం ఏం లేదు. కోవేశ్వర్లా లాగా రావాలంటే ఆలి గారు లాగా ఉండాలి. కరెక్టా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అన్నయ్యతో ఈ మధ్యన 1 year బ్యాక్ కలిసారా? 1 year. అవును అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీతో సరదాగా వచ్చినందుకు. ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఆనందంగా అలాగే ఎప్పుడైనా అటే వెళ్తే హిమాలయ నేను విష్ చేశాను చెప్పండి, అడిగాను చెప్పండి. నాకు కూడా మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఎప్పుడూ నా గురించి గాసిప్ వచ్చినా కూడా నేను దాన్ని బట్టి బాధపడలేదు. అయినా నా గురించి బాధపడిన మీలాంటి వాళ్ళకి నేను ఎలాగా నండ్రి అనేది చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలని తెలియట్లేదు. అయినా చాలా థ్యాంక్స్ అండి. నా మీద మీ అందరికి ప్రేమ ఉంది అనేది నాకు తెలిసిపోయింది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి, ప్రొడ్యూసర్కి, ఆలీ గారు కూడా సరదాగా నేను మాట్లాడేందుకు ఒక అవకాశం దొరికింది. నాకు చాలా సంతోషం. గాడ్ బ్లెస్ ఆల్. అందరూ హెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ. బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రోషల సామి. నెక్స్ట్ అద్భుతమైన క్యాటర్ల కోసం ఆవిడ రెడీగా ఉన్నారు. సో మీరు కూడా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బక్.